ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా వాసవి కన్నికామాత జన్మోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు ఆర్యవైశ్య సంఘ నాయకులు తెలిపారు. ఇక ఆదిలాబాద్ పట్టణంలోని ప్రెస్ క్లబ్ లో మీడియా కార్యక్రమ వివరాలు వెల్లడించారు. ఈ నెల 18 నుండి 26 వరకు వాసవి మాత జన్మోత్సవ కార్యక్రమాలు ఉంటాయన్నారు. ఇందులో భాగంగా ఆలయంలో విశేష పూజలతో పాటు బ్రాహ్మణవాడలో ఆర్యవైశ్య భవన ప్రారంభోత్సవం ఉంటుందన్నారు. అన్ని వర్గాల చిన్నారులకు ఉచిత సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం చేపట్టనున్నట్లుగా తెలిపారు. అభిషేకాలు, హోమాది కార్యక్రమాలతో పాటుగా అమ్మవారి ఊరేగింపు ఉంటుందని భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలన్నారు. ప్రతి సంవత్సరం మాదిరి ఈ సంవత్సరం కూడా ఆర్యవైశ్య సంఘంలో జరిగే వాసవి మాత యొక్క జన్మోత్సవం పురస్కరించుకుని ఈ నెల 18వ తారీఖు నుంచి 26వ తారీఖు వరకు ప్రతినిత్యం కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా మొదటి రోజున 18వ తారీఖు రోజున అమ్మవారి యొక్క జన్మదినం పురస్కరించుకొని ఆ రోజు జరిగే ఘటస్థాపన కార్యక్రమం, మరి అదేవిధంగా 19వ తారీఖు రోజున అంటే ఆదివారం రోజున ఉదయం 10 గంటలకి మేము నిర్మించినటువంటి నూతన భవనం ఆర్యవైశ్య భవనంని దాన్ని ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. అది బ్రహ్మణవాడలో వార్డు నంబర్ 27లో చెరికట్ట పక్కన నిర్మాణమైనటువంటి వైశ్య భవనం. మరి అదేవిధంగా 23వ తారీఖు బుధవారం రోజున ఉదయము సామూహికంగా అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమం వైశ్యులకే కాకుండా అన్ని కులాలు కూడా రావచ్చు. 5 సంవత్సరాల పిల్లలకు ఉచితంగా అక్షరాభ్యాసాన్ని మేము అందించాలన్న ఉద్దేశంతో ఆలయంలో పెద్ద ఎత్తున అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహిస్తున్నాం. దీనికి ఎలాంటి రుసుము లేదు. అన్ని పలకము మొత్తం కూడా మా సంఘం తరపు నుంచే ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా 26వ తారీఖు రోజున అమ్మవారి యొక్క జన్మోత్సవ కార్యక్రమం ఉదయం నుంచి అభిషేకము మరియు హోమం కార్యక్రమం, అదేవిధంగా సాయంత్రము అమ్మవారి యొక్క ఊరేగింపు కార్యక్రమం కూడా బ్రహ్మాండంగా ప్రతి సంవత్సరం అది అంగరంగ వైభవంగా అమ్మవారు ఏదైతే జన్మోత్సవ కార్యక్రమం ఉందో ఆ కార్యక్రమాన్ని పెద్ద మొత్తంలో జరుపుకోవాలని మేము కోరడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఆదిలాబాద్ పట్టణ వాసులు వైశ్యులే కాకుండా అందరూ కూడా ఇదే ఆహ్వానాన్ని మన్నించి అందరూ కూడా వచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. మరియు మహాప్రసాదం ప్రతి నిత్యం మహాప్రసాదం కూడా